ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో విజయసాయిరెడ్డికి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ హరీష్. సోని, ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ మరింత దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే ఇటీవల విజయసాయిరెడ్డికి కూడా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మిథున్ రెడ్డికి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకి హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా 22వ తేదీన విజయసాయిరెడ్డిని, 23వ తేదీన మిథున్ రెడ్డిని హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరువురు పార్టీకి సంబంధించి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు వైసీపీ తరపు నుంచి. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో లిక్కర్ కి సంబంధించినటువంటి అంశం పైన మరింత లోతైన దర్యాప్తు చేసేటువంటి క్రమంలో భాగంగా నోటీసులు జారీ చేసినట్లు చెప్తున్నప్పటికీ కూడా ఈ కేసులో నిధులకు సంబంధించి క్విట్ ప్రోకో జరిగిందనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించేటువంటి క్రమంలో భాగంగా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో వరుసగా 2 రోజుల పాటు ఇరువురు కీలకమైనటువంటి నాయకులను, విజయసాయిరెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డికి ఇద్దరికి రోజు గ్యాప్ లో నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ విచారణ తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయి, అదేవిధంగా విచారణలో వచ్చేటువంటి సమాధానాలు, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా ఉంటాయి, ఆన్సర్స్ తర్వాత ఈడీకి సంబంధించినంత వరకు కూడా ఆధారాలు ఏ విధంగా ముందుకు వెళ్తారు, అదేవిధంగా క్వశ్చనీర్ లో ఇచ్చేటువంటి ప్రశ్నలకి ఇరువురు కీలకమైనటువంటి నేతలు ఎలా స్పందిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైన, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తీరుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన విమర్శలు గుప్పించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా విచారణకు ఈడీ నోటీసులు ఇవ్వడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినట్టుగా కనిపిస్తుంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ హరీష్.